నా వ్యక్తిగత పరంలో బీసీలకు నాయకుడు పార్టీ ఏమన్నా ఉండడు ఆర్ కృష్ణ గారు. బీసీలకు ప్రధానంగా సుదీర్ఘంగా ఒక 50 ఏళ్ళ నుంచి నేను చూసిన కాడికి, నేను నాకు 45 ఏళ్ళను చూస్తున్నా. అక్కడి నుంచి బీసీలకు ఒక ఆర్ కృష్ణయ్య ఒక నాయకుడు, ఒక అసెట్ బీసీ కులాలకు. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతం అదిగా. ఆయన కూడా ఆయన ఒపీనియన్ క్లారిటీ ఉందా? అసలు మన ఆర్ కృష్ణ మీ రాజ్యసభ ఎంపీ కదా, ఆర్ కృష్ణయ్యకు లేని అనుమానం కిషన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? అనేక సందర్భాల్లో ఆయన కూడా కొన్ని సవరించుండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తే కూడా సవరించిండు. ఎవరు? ఆర్ కృష్ణ గారు చెప్తే. ఇప్పుడు 2 కులాలు ఉన్నాయండి, నాన్ పొలిటికల్గా 2 నాయకులు, ఒకటి ఎస్సీ మాదిగ, బీసీ. ఎస్సీ మాదిగల కృష్ణ మాదిగ. ఇప్పుడు ఆయన కూడా కొంత బీజేపీ ఉన్నాడు, అది ఆయన వ్యక్తిగత విషయం. కృష్ణ మాదిగది ఆయన వ్యక్తిగత విషయం అది. కానీ ఎవరు ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో మాదిగల పట్ల కొంత మాదిగలకు ఒక ఊపు తీసుకొచ్చి వాళ్ళకు కొంత అసెట్గా నిలబడ్డాడు అంటే ఆయన కృష్ణ మాదిగ 2. కానీ వాళ్ళిద్దరు ఎందుకో ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు పార్టీలకు అతీతంగా కులగణన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేశారు, అందరినీ కూడా, ఆల్ పార్టీస్ని. అందుకే బీసీ కులాలందరూ కూడా, ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఏం పేరు, మొన్న సభ కూడా చేసిండు, శ్రీనివాస్ కూడా మొన్న బీసీ సంఘాల ప్రెసిడెంటు. ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయారు కదా, అక్కడ పోయింది కదా. మరి ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డికి పోయి కులగణన మీద అసెంబ్లీలో పాస్ అయిపోయి గవర్నర్ ఆమోదం ఇవన్నీ అంతా అయిపోయాక పోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాలు శ్రీనివాస్ కూడా సన్మానం చేసిండు కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఆర్ కృష్ణ గారు కొంత బీజేపీ పోయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసు నాన్ పొలిటికల్గా ఇప్పుడు బీసీ నాయకుడిగా, ఆయన పూర్తి పేరు ఏంటి, జార్జిల శ్రీనివాస్ గౌడ్. ఆయన ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకుడిగా ఆయన ఇప్పుడు వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేశారు కదా. ఇవన్నీ జరిగిపోయినాక కూడా, ఇంత జరిగిపోయినాక ఎందుకు కిషన్ రెడ్డి గారు మళ్ళీ అనుమానాలను వ్యక్తపరిచిండు? ఇది అర్థం కాని పంచాయతీ కిషన్ రెడ్డిది.